విజయనగరం బొండాడు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి కామాక్షమ్మ సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం షట్మ వార్షికోత్సవం కరపత్రాలు విడుదల చేశారు. దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన పాలక మండలి అధ్యక్షులు నాగుబల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ నుంచి శనివారం 2 వరకు 3 రోజులు ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. గౌరవ అధ్యక్షులు అప్పబత్తుల సోమరాజు మాట్లాడుతూ 3 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మధ్యాహ్నం భక్తులందరికీ ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్టు కావున భక్తులెల్లరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాకినాడ రవి, కార్యదర్శి కందికుప్ప శేఖర్, సహాయ కార్యదర్శి కోసూరు మోహన్, కోశాధికారి ర్యాలీ గౌతమరావు, కందికుప్ప చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 135 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 2వది అయినటువంటి శ్రీ శ్రీ కామాక్షి మహాతల్లి ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతిష్ఠించి నేటికి 130 సంవత్సరాలు అయింది. ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి మనం రేపు 31 నుంచి 1వ తారీఖు 2వ తారీఖు ఈ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిపించడానికి మా కమిటీ వాళ్ళు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ దేవాలయంలో ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఎంతో చక్కగా జరిపిద్దామనే ఆలోచనతో మనం ఈ యొక్క మీ ద్వారా ప్రచారం జరగాలని, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని. 31 స్థిరవారం అనగా శనివారం నాడు ఉదయం 5 గంటల నుంచి వేదపారాయణ, అమ్మవారి మూల విరాట్ విగ్రహంకు పంచామృత అభిషేకములతో కార్యక్రమం మొదలయ్యి ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష అభిషేకములు, సాయంత్రం హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 1వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి 108 మంది మహిళలతో కలశాలతో గ్రామోత్సవం అనే కార్యక్రమం నూతనంగా మేము ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం 108 చీరలతో అమ్మవారిని అలంకరించడం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. 2వ తారీఖు నాడు ఉదయం అమ్మవారికి సువాసినిలతో విశేష కుంకుమార్చన కార్యక్రమం, ఆ రోజు అన్నదాన కార్యక్రమం అనేది మేము తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం.